నా పాప పుట్టిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు పెళ్ళి అవ్వలేదు. సినిమా ఓకే చేసుకున్న పెళ్ళయింది. పాప పుట్టింది. దానికి 1½ ఇయర్ కూడా వచ్చేసింది. పాప పుట్టిన తర్వాత నా మొహం గెడ్డం లేకుండా చూడలేదు పాప. సో మొన్న అంతా అయిపోయి డైరెక్టర్ గారికి ఫోన్ చేసి, డైరెక్టర్ గారు ఇంక నేను గెడ్డం తీస్తాను డైరెక్టర్ గారు, ఆ మొహం నేనే మర్చిపోయేలాగా నా కూతురికి తెలియదు నేను ఎలా ఉంటాను అంటే, ఓకే తీసేయండి అన్నారు. ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి జర్రా తీసేసుకొని చూస్తే దగ్గర నా బాబు ఫస్ట్ ఇలా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్లో ఇలా పడిపోయాడు. నేను రా అంటే అంటున్నాడు. అంటే మళ్ళీ చేయి తీసి ఇలా రుద్దితే మెల్లగా. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లైఫ్. అది కుదరలే. బాబు టక్కని హీ కాట్ మీ ఆఫ్ గాడ్. మళ్ళీ నేను పాప పడుకుని ఉందని ఇంకా నేను లేపి చూపిస్తానంటే తంతా అన్నారు మా అమ్మ మా ఆవిడ. అసలు లేపేదానికి ఛాన్సే లేదని. సరే అని నేను షూట్కి వెళ్ళిపోయాను. వేరే డేవిడ్ రెడ్డికి ఒక ట్రైల్ ఏదో ఒకటి వెళ్తే అక్కడి నుంచి వీడియో కాల్ చేశాను నేను. షీఈ్ 1 year 5 months ఓల్డ్. తన ఎక్స్ప్రెషన్ అది క్యాప్చర్ చేశాను. అది నేను స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నా వీడియో కాల్ది. ప్రైజ్లెస్ ఎక్స్ప్రెషన్ అన్నది. ఐ విల్ డెఫినెట్లీ మీరు చెప్పారు కాబట్టి మీకు పంపిస్తాను చూడండి. అసలు ఈ సినిమా మీద ఎంత నమ్మకం అంటే తేజకు కూడా ఎన్ని ఆఫర్లు వచ్చినా సరే చేయలే. మిరాయి తర్వాతే చేస్తాను నేను థియేటర్ లాంచ్లో దట్స్ వాట్ ఐ సెడ్ అండి. ఒక హనుమాన్ లాంటి అంటే హనుమాన్ ముందు స్టార్ట్ అయ్యి హనుమాన్ లాంటి హిట్ అయిన తర్వాత యూజువల్గా ఇప్పుడు నేను కూడా చెప్పిన అందరికీ దే వాంట్ టు మేక్ మనీ అండ్ బిల్డ్. అవన్నీ కాదు, దీని మీద ఆపి ఇంకో స్టెప్ మెట్టు ఎక్కుదాం, దీని మీద తర్వాత ఆలోచిద్దాం దాని గురించి అని ఒక థాట్లో ఏదైతే బలమైన సంకల్పంతో ఉన్నాడో ఇట్స్ రియలీ హార్డ్ ఫర్ ఎనీవన్ టు డూ ఇట్. చిన్నోడైనా అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ టు హోల్డ్ హిస్ గ్రౌండ్, వెయిట్ చేసి నమ్మి అండ్ మనసారా దేవుడిని కోరుకుంటున్నాను అని జరుగుతుంది కూడా. ఏంటంటే దిస్ సినిమా టేక్ అస్ బోత్ ఇన్ నెక్స్ట్ లెవెల్ అండ్ తేజ ఎక్కడున్నా ఇట్ విల్ షూట్ హిమ్ అప్ టు ఈవెన్ బిగ్గర్ ప్లేస్. అది 100% నమ్ముతున్నాను నేను. తేజని చైల్డ్ యాక్టర్ నుంచి చూసుంటారు. అవును. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఇప్పుడు కట్ చేస్తే ఒక సూపర్ హీరో బిరుదు ఇచ్చేసారు తేజ చేస్తున్న క్యారెక్టర్లు అలా అంటున్నాయి. ఆ గ్రోత్ ఎలా అనిపించింది ఒక అన్నయ్యగా? మీకు ఎలా అనిపించింది ఒక అన్నయ్య? వెరీ హ్యాపీ అండి అండ్ ఇన్స్పైరింగ్. అంటే ఫ్రమ్ వేర్ టు వేర్ అండ్ ఒక యాక్షన్ హీరోగా కన్వర్ట్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. లాట్ ఆఫ్ హోంవర్క్ అవుతుంది, లాట్ ఆఫ్ ఇది అవుతుంది. హీ డజంట్ కమ్ ఫ్రమ్ యాక్షన్ బ్యాక్గ్రౌండ్. అతను చేసిన మూవీస్ కానీ ఇది కానీ. కాకపోతే చిన్నప్పుడు ఒక హింట్ ఇచ్చాడు ఇంద్రా అనుకుని అలా కొట్టాడు కాబట్టి యాక్షన్ అక్కడ స్టార్ట్ అయ్యింది. సో టు బిల్డ్ హిస్ హార్డ్ వర్క్ త్రూ ఆ స్టిక్ ఫైట్ కానీ దీనికి కానీ ద ఎఫర్ట్ ఈ పుట్ ఇస్ రియలీ కమెండబుల్ అండి. అండ్ ఐఎమ్ ష్యూర్ హీల్ డూ గ్రేట్ అండ్ హీల్ డెఫినెట్లీ బీ వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు కూడా యాక్షన్ బాగా గట్టిగా చేసినట్టున్నారు కదా ఈ సినిమాలో. అవును, ఇద్దరు అసలు మామూలే లేదు. నాది కత్తి, అది స్టిక్. మీకు యాక్షన్ అంటే ఇష్టం కదా ముందు నుంచి? అవునండి. కొరియోగ్రఫీ కూడా చేస్తారు మీ సినిమాలకి. మళ్ళీ చేయబోతున్న సినిమాలకు మళ్ళీ అలాంటి ప్రాక్టీస్ ఏమైనా ఉందా? నో అండి, ద ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్ లేదు. అందరికీ వీ హ్యావ్ వెరీ బిగ్ టెక్నీషియన్స్. ఐ విష్ ఐ కుడ్ టెల్ యూ ద టెక్నీషియన్స్ నేమ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి అండ్ నెక్స్ట్ నిజంగా మీరు షాక్ అవ్వదు. అంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అలా అంత పెద్ద టెక్నీషియన్స్ వచ్చి వర్క్ చేయడం.